హై టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అవుతుంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలనమాట. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు విద్యాశాఖ నుంచి జూనియర్ అసిస్టెంట్ పర్మనెంట్ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తా ఉన్నారనమాట. ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సెలక్షన్స్ వచ్చేసి మనకు సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మనల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే విద్యాశాఖలోన జూనియర్ అసిస్టెంట్‌గా జాబ్ చేయాలి, లేదంటే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ నాకు చాలు కొట్టాలి అనుకున్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వీడియోని చూసి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే గనక కంపల్సరీ అయితే అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అయితే చేసుకోవద్దండి. అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఆన్లైన్ అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ లాస్ట్ డేటు అండ్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, అదేవిధంగా ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ వీడియోస్ ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినందుకు మన ఛానల్ కొద్దిగా బూస్టప్గా అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జూనియర్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన వెళ్ళకనైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. మనకు విద్యాశాఖ డిపార్ట్మెంట్ చేసినటువంటి జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు రిక్రూట్మెంట్ సెల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ నుంచి రావడం జరిగింది, ఉత్తరాఖండ్. అండ్ మనకి ఎప్పుడు వచ్చిందంటే నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ఫిబ్రవరి 27, 2025 మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కనుక మనకు ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ప్రతి ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. లేదంటే కనుక మీరు ఈ వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ క్లిక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్లో ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నామంటే మనకు ముందే చెప్పిన కదా, మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. అంటే ఈ పోస్టులతో పాటు ఇంకా వివిధ రకాలైనటువంటి పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు. ముందుగా చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 31 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యుఆర్ వాళ్ళకు 9, ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 2 అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకు 13 అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 5 పోస్టులు అయితే కేటాయించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ శాలరీ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్కి లెవెల్ 3 కింద మనకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. అంటే మనకు బేసిక్ పే ప్లస్ అదేవిధంగా అదర్ అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 45,000 అబవ్ మీకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా 18 నుండి 27 సంవత్సరం ఉన్నటువంటి యుఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 32 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ట్రా ఏజ్ ల్యాక్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక అదేవిధంగా జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్కి వచ్చేసి ఓవరాల్గా 11 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ యుఆర్ కేటగిరీలో 4 పోస్టులు, ఇక్కడ ఎస్సీ వాళ్ళకు పోస్టులు అయితే లేవు, ఎస్టీ వాళ్ళకు 2 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 3 అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా 11 పోస్టులు. లెవెల్ 3 కింద మీకు శాలరీ అయితే వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 45,000 అబవ్ మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక ఏజ్ లిమిట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 18 నుండి 27 సంవత్సరం ఉన్నటువంటి యుఆర్ ఈడబ్ల్యూఎస్. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 32 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 30 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏవైతే జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి మనకు గ్రూప్ సి పోస్ట్ అనమాట. ఇక మనకు గ్రూప్ బి పోస్ట్ కూడా భర్తీ చేస్తున్నారు. కాబట్టి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి వచ్చేసి ఓవరాల్గా 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ కేటగిరీలో 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 1. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్కి వచ్చేసి ఫీమేల్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 1 పోస్ట్ మాత్రమే, అది కూడా యువర్ కేటగిరీ. ఆల్ కేటగిరీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక జూనియర్ ఇంజనీరింగ్ సివిల్కి వచ్చేసి 2 పోస్టులు మాత్రమే, యువర్ కేటగిరీలో 1, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1 పోస్టు. ఇక జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి వచ్చేసి 1 పోస్ట్ మాత్రమే, అది కూడా యువర్ కేటగిరీలో. 5th వచ్చేసి మనకు జూనియర్ సూపరింటెండెంట్ రాజభాష అనమాట. ఓవరాల్గా 1, అది కూడా యువర్ కేటగిరీలోన. ఇక 6th పోస్ట్ వచ్చి మనకు జూనియర్ సూపరింటెండెంట్కి వచ్చేసి 5 పోస్టులు. అంటే ఇక్కడ మనకు వివిధ రకాలైనటువంటి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దీనిలోన యువర్ కేటగిరీలో 1 పోస్టు, ఎస్సీ వాళ్ళకు 1 అండ్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 3 పోస్టులు. అయితే ప్రతి ఇక్కడ గ్రూప్ బి పోస్ట్ అన్నింటికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుండి 32 సంవత్సరం ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఎవరికైనా ఎస్సీ కేటగిరీలో పోస్ట్ ఉంటే కన్నా మీకు ఎక్స్ట్రా 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 37 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎక్స్ట్రా 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి గ్రూప్ బి పోస్టులకు 35 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ చూసుకుంటే లెవెల్ 6 కింద మీకు శాలరీ అయితే వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 70,000 మీకు అబవ్ మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే ఇవి లెవెల్ 6 కింద మీకు శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీకు ముందే చెప్పాను కదా, ఓన్లీ కేవలం ఒకటే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారని. ఇక్కడ
ముందుగా వచ్చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఏంటంటే కన్నా మీకు జూనియర్ అసిస్టెంట్గా మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేసుకుంటే, లేదు మీరు వేరే పోస్ట్కి అప్లై చేసుకుంటే కన్నా వాటికి సంబంధించిన లిస్ట్లో మీ పేరు ఉంటే కన్నా మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అయితే ఉందన్నమాట. ముందుగా వచ్చేసి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అండ్ అదేవిధంగా ఉమెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి పేమెంట్ అయితే లేదు. ఈ కేటగిరీ వాళ్ళు కంపల్సరిగా అప్లై అయితే చేసుకోండి, ఎందుకంటే మీకు పేమెంట్ అయితే లేదు కాబట్టి. ఇక ఎవరైతే యువర్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 500 రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవంతా కూడా మీకు నాన్ రిఫండబుల్, అంటే మీకు వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మీకు రిఫండ్ అయితే అవ్వదు కాబట్టి చూసుకోండి. ఇక ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 400 రూపాయలు పేమెంట్ అయితే ఉందన్నమాట. అండ్ మీరు పేమెంట్ చేసినటువంటి వెబ్సైట్ లింక్ వచ్చేసి ఈ లింక్ ఉంది చూడండి. ఈ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో తీస్తాను, ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు పేమెంట్ అయితే చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అయితే బ్రదర్ ఇక్కడ మీకు పేమెంట్ అనేది ఎవరైతే యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పేమెంట్ ఉంది కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్కి సిన్సియర్గా ప్రిపేర్ అవుతాను, బాగా అంటే జాబ్ కొట్టాలి ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా ముందుగా వచ్చేసి మనకు గ్రూప్ సి పోస్టులు మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కాబట్టి దీనికి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆఫీస్ అనమాట. ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు కంపల్సరీ అప్లై అయితే చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళు చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బట్ ఏంటంటే మీకు కంపల్సరీగా కంప్యూటర్ ఆఫీస్ అయితే వచ్చి ఉండాలి, మీకు కంప్యూటర్ గురించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి, ఉంటే కానీ మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక అదేవిధంగా మనకు జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ అనమాట. దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. అదేవిధంగా మీకు లేదంటే బీసీఏ కానీ లేదంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కానీ ఎవరైతే చేసి ఉంటే కానీ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక అదేవిధంగా జూనియర్ సూపరింటెండెంట్కి వచ్చేసి మనకు మాస్టర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి, లేదంటే ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ విత్ 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే జూనియర్ సూపరింటెండెంట్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కన్నా 2 years ఎక్స్పీరియన్స్ ఉండి బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉంటే కన్నా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కంప్యూటర్ ఆఫీసు, అదేవిధంగా మనకు సెక్రటరియట్ ప్రాక్టీస్ సంవత్సరం అంటే మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి. మాస్టర్ డిగ్రీ ఉన్న అప్లై చేసుకోవచ్చు, లేదంటే బ్యాచిలర్ డిగ్రీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ జూనియర్ సూపరింటెండెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకు పై గ్రూప్ బి పోస్టులకు కూడా క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. ముందుగా వచ్చేసి మనకు జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి వచ్చేసి ఎవరైతే ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ ఎవరైతే చేసింటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీటెక్ లేదా బీఈ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీఎస్సీ విత్ 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎంసీఏ విత్ 1 year ఎక్స్పీరియన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని మెన్షన్ చేశారు. ఒకవేళ వీటిలో ఏదో ఒకటి ఉంటే కన్నా జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫీమేల్ వాళ్ళు అనమాట. వీళ్ళు గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసుకో ఉండాలి, 4 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అండ్ అదేవిధంగా మిలిటరీ కానీ లేకపోతే ఎన్సీసీ అండ్ ఫైర్ ఫైటింగ్ ట్రైనింగ్ అయితే చేసి ఉండాలన్నమాట. ఒకవేళ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మనకు జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ అనమాట. దీనికి వచ్చేసి డిప్లొమా అయితే చేసి ఉండాలి. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కానీ, అంటే డిప్లొమా వచ్చేసి 3 years అయితే ఉండాలి. అదేవిధంగా ప్రిఫరబుల్ బి ఫస్ట్ క్లాస్ ఉండాలి. అదేవిధంగా మీకు 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని మెన్షన్ చేశారు. ఉంటే కూడా అప్లై అయితే చేసుకోండి. అండ్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి వచ్చేసి బీఎస్సీ ప్లస్ డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ ఏదైతే శానిటేషన్ ఉందో వాటి సంబంధించిన కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే కన్నా ఎవరైతే ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ స్కూల్ అంటే ఇంటర్మీడియట్ అనమాట, దీనిలో మీరు బైపీసీ గ్రూప్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ అదేవిధంగా మీకు డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ ఏదైతే ఉందో వాటిలో మీకు కంపల్సరీ చేసి ఉండాలన్నమాట. డిప్లొమా అనమాట. అంటే ఇంటర్లో బైపీసీ గ్రూప్ చేసి అదేవిధంగా మీకు డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ ఏదైతే ఉందో అండ్ శానిటేషన్లో మీరు కంపల్సరీ చేసి ఉండాలి డిప్లొమా అనేది. అదేవిధంగా మీకు 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని మెన్షన్ చేశాడు. ఇక్కడ నెక్స్ట్ వచ్చి మనకు 5th వచ్చేసి జూనియర్ సూపరింటెండెంట్ రాజభాష. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఏవైతే చేసి ఉంటారో అది కూడా మనకు హిందీ అనమాట, వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతవరకు మనకు ఏదైతే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే భర్తీ చేస్తుండో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి బ్రదర్. థ్యాంక్ యూ.